డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ఆవులు ఎదకు వచ్చినప్పుడు అవి ఏ విధంగా ప్రవర్తిస్తాయి, అలాగే వాటి బాహ్య జననేంద్రియాలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అలాగే అంతర జననేంద్రియ అవయవాలను మనము చూసినప్పుడు వాటిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆవులు ఎదలో ఉన్నప్పుడు దాని ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకుంటాయి. అవి ఏంటంటే చికాకుగా ఉండటము, తిండి తినకపోవటము, వేరే పశువులను ఎక్కటము, అలాగే అరవటము, అలాగే వేరే పశువులను నాకటము, తోక ఎత్తుకొని ఉండటము. ఈ విధంగా బాహ్య జననేంద్రియాలలోని మార్పులను చూసినట్లయితే మానము ఉబ్బి ఉండటము, తరచుగా మూత్రం పోస్తూ ఉండటము, అలాగే మానం యొక్క లోపలి భాగాన్ని కానీ మనం చూసినట్లయితే మానం యొక్క లోపలి భాగం మొత్తము ఎర్రగా ఉండటం మనం గమనించవచ్చు. అదేవిధంగా అంతర జననేంద్రియాలలోని మార్పులను రెక్టల్ పాల్పేషన్ ద్వారా గమనించవచ్చు. రెక్టల్ పాల్పేషన్ చేసేటప్పుడు సర్విక్స్ నుంచి మానం ద్వారా మనము తీగలు గమనించవచ్చు. అలాగే ఈ అంతర జననేంద్రియ అవయవాలు టోనిసిటీని కూడా ప్రదర్శిస్తాయి. ఎందుకంటే అంతర జననేంద్రియ అవయవాలకు అధిక మోతాదులో రక్త సరఫరా ఉంటుంది. అలాగే రక్తంలో అధిక మోతాదులో ఈస్ట్రోజన్ ఉండటం వల్ల ఈ అంతర జననేంద్రియ అవయవాలు టోనిసిటీని ప్రదర్శిస్తాయి. అదేవిధంగా అండాశయాలను పాల్పేట్ చేసినప్పుడు అండాశయాల మీద గ్రాఫియన్ ఫాలికల్ ఉండడం గమనించవచ్చు.